పౌర్ణమి ఎంతో పవిత్రమైన రోజు. అంతేకాకుండా పౌర్ణమి అనే పేరు రాగానే ప్రతి హిందువుకి గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు, ఒకే ఒక్క క్షేత్రం అరుణాచల క్షేత్రం. ఎందుకంటే అరుణాచలంలో పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేయటం ఆచారం. అలాగే తిరువన్నామలైలో కార్తీక పౌర్ణమికి ఉన్న విశిష్టత కోసం కూడా అందరికీ విదితమే. మీకు తెలియని ఇంకొక విశిష్టమైన పౌర్ణమి చిత్ర పౌర్ణమి. ఈరోజు చిత్ర పౌర్ణమి తమిళ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి కాబట్టి ఈ రోజును చిత్ర పౌర్ణమి అని పిలుస్తారు. అలా పిలవడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి. సిద్ధస్థితిలో ఈ రోజున శివుడిని పూజించబడే చిత్ర పౌర్ణమి. చిత్ర పౌర్ణమి అంటే ఈ పౌర్ణమి నాడు అర్ధరాత్రి సిద్ధులు తమ తమ భ్రమలను, భ్రాంతిని తొలగించుకోవడానికి సిద్ధస్థితిలో ఉన్న శివుడిని ఆరాధించే రోజు. సిద్ధులు చిత్ర పౌర్ణమి ప్రకారం కాలాన్ని లెక్కించి చాలా సంవత్సరాలు శివుడికి తపస్సు చేసి పూజలు చేసి శివ ప్రాప్తి పొందుతారు. సిద్ధులైన వారు తమ మనసులోని మాయా అనే ముసుగు తొలగిపోవాలి అనుకునేవారు ఈ చిత్ర పౌర్ణమి నాడు అంబాల్ని పూజిస్తారు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ శివుడిని అనేక రకాల పేర్లతో పూజిస్తారు. సిద్ధరాష్ట్రం తమిళనాడులోని తిరువన్నామలైలో చిత్ర పౌర్ణమి నాడు శివుడికి పూజలు చేస్తారు. రండి, ఎందుకంటే చిత్ర పౌర్ణమి నాడు గిరివలం చేసి దాన ధర్మాలు చేస్తే మన కర్మలు కరిగిపోతాయి. దానితో పాటు తపస్సు చేసి కర్మలను పోగొట్టుకుని శివుడి దీవెనలు, దయను పొందండి. కాబట్టి మనం అన్నామలై మరియు అరుణాచలేశ్వర ఆలయాన్ని సందర్శించి శివుణ్ణి ఆరాధిద్దాము. శివశ్రీ ధ్యానేశ్వరి అమ్మ ఆశ్రమం, తిరువన్నామలై.